హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన క్లాస్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్ని ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినేషన్స్, ఇంట్రడక్షన్ అన్నీ నేర్చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే స్టూడెంట్స్, ఫంక్షన్స్ అనే చాప్టర్ మీకు ఈజీగా అర్థం కావాలి అంటే 10th క్లాస్లో సెట్ థియరీని మీరు బాగా అర్థం చేసుకోగలిగి ఉండాలి. సెట్ థియరీ మీరు చేసే ఉంటారు కదా, సెట్స్ బాగా అర్థమైతే ఈ ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్ మీరు ఈజీగా చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్లో మనం తెలుసుకోవాల్సింది ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటో చూద్దాం. లెట్ ఏ అండ్ బి టూ సెట్స్ నాన్ ఎంప్టీ సెట్స్. అంటే నాన్ ఎంప్టీ అంటే వాటిల్లో ఏవో ఒక ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఎంప్టీగా ఉండే సెట్స్ కాకుండా నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటాం. అయితే ఇఫ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ అంటే క్యాపిటల్ ఏ, ఇక్కడ ఏ అనే సెట్లో మనం స్మాల్ ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాం. బి క్యాపిటల్ బి అనే సెట్లో స్మాల్ బి అనే ఎలిమెంట్ తీసేసుకుంటే ఈ రెండింటిని కలిపి మనం ఓపెన్ ఇంటర్వల్లో స్మాల్ ఏ కామా స్మాల్ బిగా మనం రాస్తే దాన్నే ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను చూడండి. ఏ అనే సెట్లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం కంబైన్గా ఏ యూనియన్ బి, యూనియన్ తెలుసు కదా మీకు, 10th క్లాస్లో చేసే ఉంటారు కదా, ఏ యూనియన్ బి మనం చేసేస్తే ఆ వాటిని 1, 2, 3, 4, 5, 6 అనే సెట్గా మనం రాసేయచ్చు. అయితే ఇక్కడ 1 అనే ఎలిమెంట్కి 4 అనే ఎలిమెంట్ని నేను పెయిర్ చేసా చూడండి. ఇలా పెయిర్గా రాయటాన్నే మన ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఆర్డర్డ్ పెయిర్ అంటే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, కార్టీజియన్ ప్రొడక్ట్. ఇక్కడ కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూద్దాం. ముందు డెఫినేషన్కి వెళ్లే ముందు ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తే ఈజీగా అర్థం అవుతాయి. సో లెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి ఈక్వల్ టు 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ క్రాస్ బి చేసేస్తే ఇక్కడ క్రాస్ అంటాం, దీన్ని ఏ ఇంటూ బి అనకూడదు, ఏ క్రాస్ బి అంటాం. దీన్ని మనం కార్టీజియన్ ప్రొడక్ట్ అంటాం. ఇందాక మనం ఆర్డర్డ్ పెయిర్ రాసాం కదా, ఏ అనే సెట్లో ఒక ఎలిమెంట్కి బి అనే ఒక సెట్లో ఎలిమెంట్కి రెండింటిని కలిపి ఒక పెయిర్ లాగా రాసాం కదా, అలాగనే ఇక్కడ ఏ అనే సెట్లో 1, బి అనే సెట్లో 4 అంటే 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2, 4, 2, 5, 2, 6, 3, 4, 3, 5, 3, 6 ఇలా మనం పెయిర్స్గా రాసి వాటన్నిటిని ఒక సెట్ ఫ్లవర్ బ్రాకెట్లో మనం పొందుపరిస్తే దాన్నే మనం ఏ క్రాస్ బి అంటే కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి అంటారనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్ డెఫినేషన్ చూడండి. లెట్ ఏ అండ్ బి టూ సెట్స్ then AB such that A belongs to A comma B belongs to B is called a Cartesian product of A and B is denoted by A cross B. అంటే ఏ అనే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో రెండింటిని కలిపి ఆర్డర్డ్ పెయిర్స్గా రాయగలిగితే ద సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఈజ్ కాల్డ్ ఏ క్రాస్ బి. సో దట్ ఈజ్ కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు? ఓకే, కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినిషన్ రిలేషన్. సో రిలేషన్ అంటే ఏంటో చూద్దాం. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. అంటే ఇందాక మనం చేసాం కదా, ఏ క్రాస్ బి అనే కార్టీజియన్ ప్రొడక్ట్ చేసాం కదా, ఆ కార్టీజియన్ ప్రొడక్ట్స్లో ఒక సబ్సెట్ తీసుకున్నట్టయితే, అంటే కొన్ని మన ఆర్డర్డ్ పెయిర్స్ మనం తీసుకున్నట్లయితే, సో దానినే మనం రిలేషన్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. ఓకేనా, ఇందాక మనం ఏ క్రాస్ బిలో కొన్ని ఆర్డర్డ్ పెయిర్స్ తీసుకోండి. 1, 4, 1, 5, 1, 6, 2, 4, 3, 6 ఇవి రెండు కూడా సబ్సెట్స్ అవుతాయి కదా, ఏ క్రాస్ బికి సబ్సెట్స్ అవుతాయి కదా. సో ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్. దట్ ఈజ్ డెఫినిషన్. ఓకేనా, అర్థమైంది కదా ఇంతవరకు. ఈ చాప్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫంక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చూసేద్దాం. ముందు డెఫినేషన్ చూసే ముందు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చెప్తాను, అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్ ఏలో 1 అనే ఎలిమెంట్కి 4 అనే ఎలిమెంట్కి జతపరిచాం, అంటే పెయిర్ చేసాం, మ్యాపింగ్ చేసాం. ఇక్కడ ఇమేజ్ 1కి ఇమేజ్ ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఇమేజ్ అంటే ప్రతిబింబం,
మనం అద్దం ముందు నించున్నప్పుడు మనమే కనిపిస్తాం కదా. ఇప్పుడు నేను అద్దం ముందు నించుంటే నేనే కనిపిస్తాను కదా. అలా నా ఇమేజ్ అనమాట. నా ఇమేజ్ బీలో ఉంటుంది. ఇక్కడ 1 అనే ఇమేజ్కి 1కి ఇమేజ్ 4, 2కి ఇమేజ్ 5, మరి 3కి ఇమేజ్ లేదు కదా బీలో. అంటే 3 ఖాళీగా ఉంది కాబట్టి, అంటే ఏ అనే సెట్లో ఖాళీగా 3 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్. అంటే ఇక్కడ సెట్ ఏని డొమైన్ అంటాం, సెట్ బిని కోడొమైన్ అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటంటే సెట్ ఏలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిమెంట్తో జతపరచబడి ఉండాలి, మ్యాపింగ్ చేయబడి ఉండాలి. ఏలో ఎటువంటి ఎలిమెంట్ ఖాళీగా ఉండకూడదు. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఏ అనే సెట్లో 1 అనే ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. మరి అది ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు నేను అద్దం ముందు నించుంటే నా ఇమేజ్ ఒకటే కనిపిస్తుంది కదా, 2 ఇమేజ్లు కనిపించవు కదా. అలాగనే ఇక్కడ 1 అనేటువంటి ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్. సో నెక్స్ట్ చూడండి. థర్డ్, ఇక్కడ ఏ అనే సెట్లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1కి 4 ఇమేజ్గా ఉంది, 2కి 5 ఇమేజ్గా ఉంది, 3కి 6 ఇమేజ్గా ఉంది. మరి ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. అంటే ఏలో ఎటువంటి ఎలిమెంటు ఖాళీ లేదు. మళ్ళీ ఏలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉన్నటువంటి ఒకే ఒక ఎలిమెంట్తో జతపరచబడి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సెట్ ఏలో 1, 2, 3 ఉంది, సెట్ బిలో 4, 5 ఉన్నాయి. అంటే ఇక్కడ సెట్ ఏలో 1కి 4 అనే ఇమేజ్ ఉంది, 2కి 4 అనే ఇమేజ్ ఉంది. అంటే ఇమేజ్ ఒకటి ఉండొచ్చు. సో ఇట్ ఈజ్ నో ప్రాబ్లం. సో 1కి 2కి సేమ్ ఇమేజ్ 4 ఉంది, 3కి 5 అనే ఇమేజ్ ఉంది కాబట్టి ఏ అనే సెట్లో ఖాళీగా ఏమీ లేవు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1 మ్యాప్స్ 4, 2 మ్యాప్స్ టు 5, 3 మ్యాప్స్ టు 6. మరి 7 ఖాళీగా ఉంది కదా. అంటే బిలో అంటే కోడొమైన్లో మనకి ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం, ఏలో మాత్రం ఖాళీగా ఉండకూడదు. సో ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు డెఫినేషన్ చూసేద్దాం. ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఈజీగా మీకు అర్థం కావాలి అంటే ముందు ఈ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చూసేద్దాం. లెట్ ఏ అండ్ బి 2 నాన్-ఎంప్టీ సెట్స్ అండ్ ఎఫ్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఏ కామ బి ఈ 2 నాన్-ఎంప్టీ సెట్స్ అయితే వాటి మీద మనం రిలేషన్ తీసుకున్నట్లయితే ఆ రిలేషన్ ఎలా ఉంటుందట. ఇఫ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ, అంటే ఏలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఇక్కడ స్మాల్ ఏ అంటే ఏలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏ అనే సెట్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ అంటే వ్యవస్థితం అయితే ఏ యూనిట్ బి బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్కి బిలో ఉన్నటువంటి ఏకైక, ఇక్కడ యూనిక్ అంటే ఏంటి, ఒకే ఒక ఎలిమెంట్తో మనం మ్యాపింగ్ చేయగలిగితే సచ్ దట్ అంటే ఏ కామ బి ఆర్డర్ పెయిర్గా రాస్తే మ్యాపింగ్ చేసి దాన్ని ఆర్డర్ పెయిర్గా రాస్తే దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. అనే సెట్ ఏలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ సెట్ బిలో ఉన్నటువంటి ఒకే ఒక ఎలిమెంట్తో మనకు జతపరచబడి ఉన్నట్లయితే దానిని ఫంక్షన్ అంటాం. సో ఈజీగా ఇందాక మీకు ఆ మ్యాపింగ్ తీసుకొని చెప్పాను కదా, అవి ఒకసారి మీరు చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్స్లో రకాలు. ఫస్ట్ది ఇంజెక్షన్ ఆర్ 1-1 ఫంక్షన్. ఇంజెక్షన్ లేదా 1-1 ఫంక్షన్ అంటాము. సో ఆ డెఫినేషన్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్స్ చూడండి. ఏ సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మరి ఏ అనే సెట్లో 1కి 2కి ఇక్కడ సేమ్ ఇమేజ్ 4 ఉంది,
3కి మాత్రం 5 అనే ఇమేజ్ ఉంది. మరి ఇది 1-1 ఫంక్షన్ అవుతుందా? కాదు, ఇట్స్ నాట్ ఏ 1-1 ఫంక్షన్. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్లో సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో 1కి 4 మ్యాపింగ్ అయ్యింది, 2కి 5 మ్యాపింగ్ అయ్యింది, 3కి 6 మ్యాపింగ్ అయ్యింది. అంటే ఒక ఎలిమెంట్తో మాత్రమే జతపరచబడి ఉంది. సో ఇట్ ఈస్ యాన్ 1-1 ఫంక్షన్. దాని పేరులోనే ఉంది కదా 1-1 ఫంక్షన్. ఒక ఎలిమెంట్ అంటే ఏలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్తో ఇక్కడ మ్యాచింగ్ జరపబడి ఉంటే దానిని 1-1 ఫంక్షన్ అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ఏ 1-1 ఫంక్షన్. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ f from a to b is called an injection if distinct elements, distinct అంటే విభిన్నమైనటువంటి distinct elements of a have distinct f images in b. అంటే ఇక్కడ f అనేటువంటి రిలేషన్లో a అనేటువంటి సెట్లో ఉన్నటువంటి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ b అనే సెట్లో ఉన్నటువంటి డిస్టింక్ట్ ఎలిమెంట్స్తో జతపరచబడి రిలేషన్ కలిగి ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ని 1-1 ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఇఫ్ f from a to b is an injection that implies if and only if a1, a2 belongs to a and a1 is not equal to a2 implies that f of a1 is not equal to f of a2. అంటే ఇక్కడ f of a1 is not equal to f of a2 ఎందుకైతుంది చూడండి. ఇందాక మనం చెప్పినట్టుగా ఆ రిలేషన్లో మనం 1-1 రిలేషన్లో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ a1 = 1 అని తీసుకున్నాం, a2 = 2 అని తీసుకున్నట్లయితే f of a1 ఏమవుతుంది? 4 అవుతుంది, f of a2 5. మరి రెండు ఈక్వల్ అవుతాయా? a1 a2కి ఈక్వల్ కానట్టే f of a1 f of a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుతాయి. సో అలాగనే అవి రెండు a1 a2 బిలాంగ్స్ టు a అని తీసుకొని ఆ రెండింటిని f of a1 = f of a2 అని తీసుకున్నట్లయితే లాస్ట్కి మనం a1 = a2 అని కూడా మనం ప్రూవ్ చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే f of x = 2x + 1 ఫంక్షన్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఆ ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం f of x1 అంటే 2x1 + 1 అనుకుంటాం. అంటే x దగ్గర మనం x1 రాసేస్తాం. f of x2 అంటే 2x2 + 1 అంటాం. సో మన డెఫినేషన్ ప్రకారం ఈ రెండు ఈక్వల్ f of x1 = f of x2 కదా. ఆ రెండు ఈక్వల్ చేసేస్తే 2x1 + 1 = 2x2 + 1 అవుతుంది. సో ఆన్ బోత్ సైడ్స్ 1-1 క్యాన్సిలేషన్ 2x1 = 2x2 అవుతుంది. 2 క్యాన్సిలేషన్ చేసేస్తే x1 = x2. సో ఇదే విధంగా మనం అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్స్లో సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ సర్జెక్షన్. ఇందాక ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి? ఇంజెక్షన్ ఆర్ 1-1 ఫంక్షన్. సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ సర్జెక్షన్ ఆర్ ఆన్ టు ఫంక్షన్. సో ఈ డెఫినేషన్ తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని మ్యాపింగ్ తీసుకొని నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కోడొమైన్కి రేంజ్ అనేది ఈక్వల్ అయితే ఇక్కడ కోడొమైన్ ఏమని చెప్పుకుంటాం? 4, 5, 6, 7 మొత్తాన్ని కోడొమైన్ అని చెప్తాం. అంటే f from a to b అనే మ్యాపింగ్లో b అనే సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని కోడొమైన్ అని చెప్తాం. మరి రేంజ్ అని దేన్ని తీసుకుంటాం? సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి జతపరచబడి ఉన్నటువంటి అంటే మ్యాపింగ్ చేయబడి ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే రేంజ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ కోడొమైన్ = రేంజ్ అయితే అది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ సెట్ ఏలో 1, 2, 3 తీసుకున్నాం, సెట్ బిలో 4, 5, 6, 7 తీసుకున్నాం. 1కి 4, 2కి 5, 3కి 6 మ్యాపింగ్ చేసాము. మరి 7 ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం. అయితే ఇక్కడ కోడొమైన్ ఏమవుతుంది? 4, 5, 6, 7 అవుతుంది. మరి రేంజ్ ఏమవుతుంది? 1కి ఇమేజ్ 4, 2కి ఇమేజ్ 5, 3కి ఇమేజ్ 6. అంటే సెట్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ కాల్డ్ రేంజ్. మరి కోడొమైన్ రేంజ్ ఒకటి కాలేదు కదా.
సో ఇట్ ఈజ్ నాట్ an onto ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోడమైన్ వచ్చేసి బి అనే సెట్ కదా 4 5, మరి రేంజ్ కూడా మనకి ఇక్కడ 4 5 అవుతుంది. అంటే సెట్ ఏలో ఉన్నటువంటి ఇమేజెస్ సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ కాబట్టి ఇక్కడ కోడమైన్ రేంజ్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ an onto ఫంక్షన్. ఇప్పుడు అర్థమైంది కదా. సో డెఫినేషన్ చూసుకున్నట్లయితే సర్జెక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ f from a to b is called a surjection if the range of f is equal to the domain of f. అంటే f యొక్క రేంజ్ అనేది f యొక్క డొమైన్కి ఈక్వల్ అయితే అది onto ఫంక్షన్ లేదా సర్జెక్షన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.